బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీవారి దర్శనంలో నకిలీ టికెట్లు కలకలం రేపాయి. కర్ణాటక నుంచి తిరుమలకు చేరిన 35 మంది భక్తులు నకిలీ టికెట్లతో వచ్చారు. స్వామివారి దర్శనానికి వెళ్లే క్రమంలో టీటీడీ సిబ్బంది గుర్తించి భక్తులను అడ్డుకున్నారు. శ్రీవారి దర్శనం ఒరిజినల్ టికెట్లు అవి కావని చెప్పడంతో భక్తులు కంగుతిన్నారు. బెంగళూరుకి చెందిన వర్ష ట్రావెల్స్ ప్రతి భక్తుడి వద్ద 3,350 రూపాయలు వసూలు చేసి తిరుపతికి తీసుకొచ్చింది. దర్శనం కూడా అదే నగదులో కల్పిస్తామని నమ్మబలికి స్వామివారి ఫోటోతో ఫేక్ టికెట్లను జారీ చేసింది. తీరా స్వామివారి దర్శనానికి వెళ్లే క్రమంలో టీటీడీ ఉద్యోగులు గుర్తించడంతో వర్ష ట్రావెల్స్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. దీంతో వర్ష ట్రావెల్స్ బెంగళూరుపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న టికెట్ బుక్ చేసుకుని వచ్చాము. మాది టోటల్ 10 నెంబర్ ఉండదు. 2300 రూపీస్ పర్ టికెట్, 1 టికెట్ దర్శనం ఇస్తామనేసి రేపు అవుతుంది అనేసి అక్కడ చెప్తున్నారు సార్. తిరుమలలో అట్లా అని చెప్తున్నారు. వీళ్ళు పేక్ చేసి మాకి 1036 నెంబర్ ఉంటారు ఆ బస్ లో. ఆ బస్ ని ఇంకా తీసుకొచ్చేసి ఇక్కడ దర్శనం పోవాలంటే 10,000 ఇస్తామంటే కూడా అది కూడా లేదు. దర్శనం అంత ఫాట్ చేస్తున్నారు సార్. ట్రాక్ దర్శనం అవుతుంది వచ్చాడ ఈ రోజు 12 గంటల వరకు దర్శనం లేదు. ఇడిచేస్తారు. దర్శనం అవుతుంది ఆల్రెడీ సాయంకాలం దర్శనం అయిపోతుంది. 4 o'clock మీరు వచ్చేయచ్చు రిటర్న్ ప్యాకేజ్ అని చెప్పారు సార్. దర్శనంకి ఏమీ అమౌంట్ చేయలేదు. ఖాళీ ప్యాకేజ్ 2300 రూపీస్ పర్ టికెట్ సార్. 1 టికెట్ ಬೆಂಗಳೂರು ಸರ್, ಕೃಷ್ಣರಾಜಪುರ. ರಿಟೈರ್ಡ್ ಬಿಸ್ಕಾಮ್ ಎಂಪ್ಲಾಯಿ ಇನ್ ಬೆಂಗಳೂರು ನಂತ ಈ ತರ ಮಾಡಿದ್ದಾರೆ. ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಹೇಳ್ತೀವಿ? ವಯಸ್ಸಾದವ್ರನ್ನ ತಂದು ಇಲ್ಲಿ ಬಿಟ್ಬಿಟ್ಟು ನಾನು ಮಾತ್ರೆಗಳೆಲ್ಲ ಅಲ್ಲಿ ಬ್ಯಾಗಲ್ಲಿ ಇದೆ. ಶುಗರು, BP ಎಲ್ಲ ಇದೆ. ಹಾರ್ಟ್ ಪೇಷಂಟ್ ಹಿಂಗಾಗಿ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಹೇಳಿ? ನಾವು ಯಾರಿಗ್ ಕೇಳ್ಬೇಕು? ಯಾರಿಗ್ ಹೇಳ್ಬೇಕು ಹೇಳಿ? ಮೊದ್ಲೇ ಹೇಳಿದ್ರೆ ಬತ್ತನೇ ಇರಲ್ಲ. ನಿಮ್ಗೆ ಗೊತ್ತೇ ಇಲ್ಲ. ಇಲ್ಲಿ ಕ್ಯೂ ಹೋಗುತ್ತೆ, ಹೋಗ್ಲಿ ಫೋಟೋ ಸಿಕ್ಸೋ ದರ್ಶನ ಆಗುತ್ತೆ. ನಾವು ಕ್ಯೂ ఓడి ಬರ್తా ಇದೀವಿ. ಈಗ ನೀವು ಹೇಳಿದ್ಮೇಲೆ నಮಗೆ విషయం ಗೊತ್ತಾಗಿದ್ದು. 2300 తీసుకున్నారు. ఇప్పుడు చూస్తే రేపు గంట దర్శనం అవుతుంది అని చెప్పారు సార్. ఇది ట్రావెల్స్ వాళ్ళు వర్ష ట్రావెల్. మేము బెంగళూరు నుంచి వచ్చినది. మరి కానీ కుప్పం మాది. ఇది ట్రావెల్స్ వాళ్ళు ఏమి లేదు, ఫ్రీ దర్శనం అయిపోతుంది మాప్సార్ లోపల అని చెప్పి సర్వ దర్శనము అని చెప్పారు. కానీ మాప్సార్ కొంత అవుతుంది అని చెప్పి మేము 2300 ರೂಪೀಸ್ 1 ಟಿಕೆಟ್ ಸರ್. ನಾನು ಹಾಸನಿಂದ ಬಂದಿರೋದು. ಹಾಸನಲ್ಲಿ ನಾನು ಗೌರ್ಮೆಂಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ ನರ್ಸಿಂಗ್ ಆಫೀಸರ್, ಗೌರ್ಮೆಂಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ ನರ್ಸಿಂಗ್ ಆಫೀಸರ್ ಆಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನಾನು ಹಿಂಗೆ ಒಂದು ತಿರುಪತಿಗೆ ಹೋಗ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಪ್ಯಾಕೇಜ್ಗೆ ಅಂತ ನೋಡಿದಾಗ ಗೂಗಲ್ ಅಲ್ಲಿ ಸರ್ಚ್ ಮಾಡಿದಾಗ ಬಾಲಾಜಿ ಟ್ರಾವೆಲ್ಸ್ ಅನ್ನೋದು ಒಂದು ಗೂಗಲ್ ಅಲ್ಲಿ ಸರ್ಚ್ ಮಾಡಿ ಬಂತು. ಅದರಲ್ಲಿ ಒಬ್ರು ಫೋನ್ ಮಾಡ್ಬಿಟ್ಟು ನನಗೆ ನೀವು ಬಾಲಾಜಿ ದರ್ಶನ ನಿಮಗೆ 3 ಅವರಲ್ಲಿ ಮಾಡ್ಕೊಡ್ತೀವಿ,